హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో 8th వీడియోను మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఆల్రెడీ 7 వీడియోస్ కంప్లీట్ చేసాము. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేసి ఒక లింక్ ఇస్తాము. ఆ లింక్లో అన్ని వీడియోస్ కూడా కంప్లీట్గా దొరుకుతాయి. ఓకేనా? సో ఫ్రెండ్స్, మనం కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన 7 వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి బేసిక్ క్వశ్చన్స్ మాత్రమే. ఇప్పుడు మనం హై లెవెల్ క్వశ్చన్లకి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. సో వాటికంటే ముందుగా కొన్ని జస్ట్ బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇప్పటికీ మనకు 7 వీడియో, ఇది 8th వీడియో కదా. ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసిన బేసిక్స్ అనేవి జస్ట్ ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నది ఏంటి, 3 ట్రయాంగిల్స్ మనం బేస్ చేసుకొని తీసుకున్నాం. ఓకేనా? 1 సెకండ్. సో మనము 3 ట్రయాంగిల్స్ బేస్ చేసుకొని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా చేసాము. సో ఇవి 3 ట్రయాంగిల్స్ అనుకుంటే, ఇందులో మనకు స్టార్టింగ్ నుంచి నేను మీకు క్లియర్గా చెప్పింది ఏంటి, ఒకవేళ ఇది 30 degrees యాంగిల్ అనుకోండి. 30 degrees యాంగిల్ అయితే ఇటు సైడు √3 వస్తుంది, ఇటు సైడ్ 1 వస్తుంది, ఇక్కడ 2 అనే నెంబర్ వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే. ఒకవేళ 45 degrees యాంగిల్ అనుకుంటే ఇటువైపు 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √2 అనే వాల్యూ వస్తుంది. ఒకవేళ 60 degrees యాంగిల్ అయినప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √3 వస్తుంది, ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఇవి ఎలా వస్తాయి అనేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే నేను జస్ట్ దీనికంటే అప్డేటెడ్ మోడల్. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఈ అప్డేటెడ్ మోడల్ ఏంటంటే కాంబినేషన్స్ ఇస్తున్నారండి. అంటే ఇంతకుముందు ఇప్పటి 7 వీడియోస్ మనం ఏం చేసాము, 30 degrees యాంగిల్ బేస్ చేసుకొని వీడియోస్ చేసాము, క్వశ్చన్స్ చేసాము. 45 degrees యాంగిల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ చేసాము. 60 degrees యాంగిల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ చేసాము. కానీ ఇప్పుడు ఏంటంటే అప్డేటెడ్ మోడల్లో కాంబినేషన్ ఇస్తున్నారు. 30-45 కానీ, లేదా 45-60 కానీ, లేదా 30-60 కానీ, ఇలా కాంబినేషన్స్ ఇస్తున్నారు. సో ఆ కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒకవేళ ఒక పర్సన్ ఇక్కడ నిల్చొని ఉన్నాడు అనుకోండి. ఒక పర్సన్ ఇక్కడ నిల్చొని ఉంటే, ఇది ఒక పోల్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పోల్ అనుకోండి. ఓకేనా? ఇది పోల్ అనుకుంటే, ఆ పర్సన్ అనే అతను ఇక్కడ నుంచి దీన్ని స్ట్రైట్గా చూస్తే ఇలా కనిపిస్తుంది. ఓకేనా? ఈ పోల్ యొక్క టాప్ ఎక్కడ ఉంది, ఇది పోల్ యొక్క టాపు. క్లియర్ కదా? ఇది పోల్ యొక్క టాపు. పర్సన్ అనే అతను ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? పర్సన్ అనే అతను ఇక్కడ ఉండి పోల్ టాప్ అనే దాన్ని ఇక్కడ నుంచి ఈ యాంగిల్లో చూస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ నుంచి ఈ పోల్ టాప్కి ఇలా చూస్తారనుకోండి. ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది ఒకవేళ 30 degrees ఉందనుకోండి. 30 degrees ఉంటుంది. కానీ ఒకవేళ ఆ పర్సన్ అనే అతను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి లేకుండా ఇంకా కొంచెం, ఇది పోల్ కదా, ఇది పోలు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది పోలు. సో ఈ పోల్ సైడ్కి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చాడు. కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చిన తర్వాత పర్టికులర్ ప్లేస్కి వచ్చాడు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాడు, ఈ ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు పర్టికులర్ ప్లేస్లో ఇంకొంచెం ముందరకు వచ్చేసేసి ఇక్కడ నుంచి చూస్తున్నాడు అనుకోండి. అప్పుడేమవుతుంది, అప్పుడు పర్సన్ అనే అతను ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉన్నట్లు అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆ పోల్ టాప్ను కనుక చూశారనుకోండి, యాంగిల్ ఇలా కనిపిస్తుంది. అప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ 45 degrees అవుతుంది. ఓకేనా? అండ్ ఇంకా కొంచెం పోల్ సైడ్కి ఇలా నడుచుకుంటూ వచ్చాడు అనుకోండి. ఇప్పటివరకు ఇక్కడ ఉన్నాడు పర్సన్. సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఇక్కడ నుంచి వస్తే పర్సన్ అనే అతను ఇక్కడ ఉంటాడు, అంటే పోల్కి దగ్గరలో. అప్పుడు ఒకవేళ ఇక్కడ నుంచి ఈ పోల్ టాప్ను చూస్తున్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూస్తున్నాడు అనుకోండి, ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ అనేది 60 degrees అవుతుంది. ఓకేనా? సో మీకు ఇక్కడ క్లియర్గా మీకు తెలియాల్సింది ఏంటంటే, పర్సన్ అనే అతను ఇక్కడ ఉండి ఈ పోల్ టాప్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈ యాంగిల్లో చూశాడు అనుకోండి, దూరం నుంచి చూసినప్పుడు 30 degrees యాంగిల్లో ఉంది. అలా కాకుండా పోల్ సైడ్కి ఇంకొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఒక పర్టికులర్ ప్లేస్లో నిల్చొని పోల్ టాప్ను చూస్తున్నాడు అనుకోండి, ఈ యాంగిల్ అనేది పెరుగుతుంది. అలానే ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూశాడు అనుకోండి, ఇంకా కొంచెం యాంగిల్ అనేది పెరుగుతుంది. ఓకేనా? దూరంగా ఉన్నప్పుడు 30 degrees వచ్చింది, కొంచెం దగ్గరకు వచ్చినప్పుడు 45 degrees వచ్చింది, ఇంకా దగ్గరకు వచ్చినప్పుడు 60 degrees వచ్చింది. సో డిస్టెన్స్ ఈ పోల్ కానీ, ఇది పోల్ అనుకోండి, లేదా టవర్ అనుకోండి, లేదా చెట్టు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇవే వస్తాయి మ్యాక్సిమం. ఒక హైట్ పెద్ద బిల్డింగ్ అని రావచ్చు, లేదంటే
ఎక్కువ పొడవు ఉన్న టవర్ అనే రావచ్చు, లేదంటే ఒక పోల్ కరెంట్ పోల్ అని రావచ్చు, లేదంటే ఒక తాటి చెట్టు ఏదైనా పొడవుగా ఉన్న టెంకాయ చెట్టు కానీ తాటి చెట్టు కానీ ఒక చెట్టు గురించి చెప్తారు. అంతకుమించి వేరే క్వశ్చన్స్ ఏముండవు. మీరు ఎన్ని పేపర్స్ ఎత్తుకున్నా సరే తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, లేదంటే ఒక హైట్ ఉన్న బిల్డింగ్ ఒకటి ఉంటుంది, లేదా టవర్ ఉంటుంది, లేదంటే కరెంట్ పోల్ ఉంటుంది. అంతకుమించి వేరే ఏం క్వశ్చన్స్ ఉండవు, మీకు ఇవే ఉంటాయి. ఓకేనా? ఇది ఆ ఇమాజిన్ చేసుకోండి. పర్సన్ అనే అతను ఒక ప్లేస్ నుంచి ఇలా దూరం నుంచి చూస్తున్నప్పుడు డిగ్రీస్ అనేవి తక్కువలో ఉంటుంది. ఈ పోలుకి దగ్గరలో కానీ చెట్టుకు దగ్గరలో కానీ ఇటు దగ్గరికి వస్తున్నప్పుడు ఈ యాంగిల్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఓకేనా? దగ్గరికి వస్తున్న కొలది యాంగిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు అందరికి తెలిసిందే. సో సినిమా హాల్లోకి వెళ్ళారనుకోండి, మనం దూరంగా నిల్చొని చూస్తున్నప్పుడు స్ట్రైట్గా కొంచెం బాగానే ఉంటుంది. అలాగే అంటే లాస్ట్ సీట్లో కూర్చున్నప్పుడు స్క్రీన్ ఇది అనుకోండి, ఒకవేళ ఇది స్క్రీన్ అనుకుంటే దూరంగా కూర్చుని అనుకున్నాం కొంచెం చూడడానికి బాగా ఫ్రీగా ఉంటుంది. అదే ఒకవేళ ఫస్ట్ సీట్లో స్క్రీన్కి ఫ్రంట్ సీట్లో కూర్చుని అనుకోండి, తల ఇలా పైకెత్తి చూడాలి, మెడలు పోతాయి. మీకు ఆల్రెడీ కొందరికి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ చాలా మందికి కూడా. సో నేను కూడా చిన్నప్పుడు అలానే వెళ్ళేవాడిని, తర్వాత మనకు తెలిసి వచ్చింది. సో క్లియర్. ఓకే, దాని పక్కన పెట్టేస్తే ఇది పాయింట్. దగ్గరికి వస్తున్న కొద్దీ యాంగిల్ అనేది పెరుగుతూ వెళ్తుంది, దూరం వెళ్తున్న కొద్దీ యాంగిల్ అనేది తగ్గుతూ వెళ్తుంది. ఇది మీకు క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాంబినేషన్స్ గురించి చూద్దాం. సో 60కి 45కి లేదా 60కి 30కి లేదా 45కి 60కి 30కి ఇట్లా కాంబినేషన్స్ మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ నేనేంటంటే ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను మీకు 30 డిగ్రీస్కి 60 డిగ్రీస్కి లేదా 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ కాంబినేషన్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకోండి. ఓకేనా? సో ఇలా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది పోల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా చెప్పడం కోసం, ఇది పోల్ అనుకోండి. ఇది ఏదైతే పొడవుగా ఉందో ఇది పోల్ అనుకోండి. ఒకవేళ పర్సన్ ఈ ప్లేస్లో ఉంచి చూస్తున్నాడు అనుకోండి, ఈ పర్సన్ అనే అతను ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే ఇది 30 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఇంకా ఇలా దగ్గరికి వచ్చి చూసారనుకోండి, ఇది ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. క్లియర్ కదా? సో ఇక్కడ వచ్చేసరికి ఇది 60 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది. ఈ 30 డిగ్రీసు ఇక్కడ ఉన్నది 30 డిగ్రీసు, ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది. సో యాక్చువల్గా మనం ఇందాక స్టార్టింగ్లో మీకు క్లియర్గా చెప్పింది ఏంటి? ఒక ట్రయాంగిల్ ఉంటే ఆ ట్రయాంగిల్ అనేది ఒకవేళ 60 డిగ్రీస్ యాంగిల్ అయితే ఇది 60 డిగ్రీస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాల్యూస్ ఏంటి? 60 డిగ్రీస్ వాల్యూ ఏంటి? ఇక్కడ 1, ఇక్కడ √3, ఇక్కడ 2. క్లియర్ కదా? ఒకవేళ సేమ్ ఇంకొక ట్రయాంగిల్ 30 డిగ్రీస్ యాంగిల్ అనుకోండి. సో 30 డిగ్రీస్ యాంగిల్ అన్నప్పుడు ఇది 30 డిగ్రీస్ యాంగిల్ అనుకుంటే దాని వాల్యూస్ ఏంటి? 30 ఉన్న సైడ్ √3 వస్తుంది, ఇంకొక సైడ్ 1, ఇక్కడ 2 వస్తుంది. సో ఈ కాంబినేషన్లో మనం ఇప్పుడు చెక్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను మళ్ళీ చెప్పాలనుకుంటుంది అంటే మళ్ళీ క్లియర్గా చూడండి. సో చిన్న సర్కిల్ ఏది ఉంది ఇక్కడ? ఈ చిన్న సర్కిల్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం వాల్యూస్ని ఎంటర్ చేద్దాం. చిన్న సర్కిల్, ఈ సర్కిల్ని బేస్ చేసుకొని మాత్రమే నేను వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్లయితే 60 డిగ్రీస్ కదా, 60 డిగ్రీస్ దీన్ని చూడండి. ఓకేనా? సో ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. సో 60 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ బేసు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 1 అనే వాల్యూ ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ. మరి ఈ టవర్ పొడవు ఏదైతే ఉందో ఈ సైడ్ ఏముంది? ఇక్కడ √3 అనే వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ మొత్తం కూడా మనకు √3 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇది √3. క్లియర్ కదా? ఇప్పుడు నేను ఈ 30 డిగ్రీస్ యాంగిల్ దాంతో నేను ఇప్పుడు కంపేర్ చేసి ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూడండి, 30 డిగ్రీస్ యాంగిల్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మొత్తం కూడా ఎంత వాల్యూ అండి? ఇది మొత్తం కూడా √3 వాల్యూ ఉంటుంది. అండ్ ఈ టవర్ ఏదైతే ఉందో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా దీని వాల్యూ ఎంత ఉందంటే ఇది 1 అనే వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో ఇది 1 అనే వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఈ టవర్ ఏదైతే ఉందో ఈ టవర్ యొక్క పొడవు అనేది ఇక్కడ √3 అనే వాల్యూ ఉంది, అలాగే 1 అనే వాల్యూ కూడా ఉంది. సో 1ని ఈ రెండింటిని మనం
జాయింట్ చేయాలి. అంటే జాయింట్ కాదు, ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? ఈ 1ని కాస్త కూడా √3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఈ 1 ఇంటూ √3 చేసామంటే ఏమొస్తుంది? √3. సో √3 సేమ్ కాబట్టి మనం ఏమనుకుంటాం? సో ఈ √3 సేమ్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ √3 ఉన్నది, √3 వాల్యూ మనం పెట్టేస్తాం. క్లియర్ కదా? ఇక్కడ ఉన్న 1ని కాస్త మనం ఇంటూ √3 చేసినప్పుడు ఇక్కడ ఉన్న √3ని కూడా ఇంటూ √3 చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ √3ని ఇంటూ 3 ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే క్లియర్గా చూడండి, ఇక్కడ 1 అనే వాల్యూ ఉంది, √3 అనే వాల్యూ ఉంది. సో 1ని కాస్త √3తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడున్న 1ని ఇంటూ √3తో మల్టిప్లై చేయొచ్చు కదా అని చాలా మంది డౌట్ రావచ్చు. మనం ఇక్కడ 1కు చేసినప్పుడు ఇక్కడ 1కి చేయొచ్చు అని చాలా మంది అనుకుంటారు, కానీ అలా కాదు. మీకు మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఈ ట్రయాంగిల్ చూసుకోండి, ఇది ఏదైతే 30 degrees యాంగిల్ ఉందో 30 degrees యాంగిల్ది ఇక్కడ చూసుకుంటే నేనేం చేశానండి ఇందాక, ఈ 1 ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ పోల్ ఏదైతే ఉందో దాని వాల్యూ √3 ఉంది. ఓకేనా? సో ఇక్కడ పోల్ ఏదైతే ఉందో దాని వాల్యూ 1 ఉంది. సో ఈ రెండింటిని మనం ఈక్వల్ చేస్తున్నాం. రెండింటిని ఈక్వల్ చేస్తున్నప్పుడు మనం ఈ 1కి కాస్త ఇంటూ √3 చేసినప్పుడు ఇక్కడ ఉన్న √3కి ఇంటూ √3 చేస్తాం, కానీ ఇక్కడ ఉన్న వాల్యూకి ఇంటూ √3 చెయ్యము. ఓకేనా? ఇక్కడ ఉన్న వాల్యూ కాదు, మనం ఏదైతే ఇక్కడ ఈ వాల్యూ చేస్తున్నామో √3 అనేది, ఒక నిమిషం, ఏదైతే ఇక్కడ ఉన్న వాల్యూకి √3 అనేది ఇంటూ చేస్తున్నామో అదే ట్రయాంగిల్లో ఉన్న దానికి మాత్రమే ఇంటూ √3తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. క్లియర్ కదా? సో ఇక్కడ 1కి √3 చేసి మల్టిప్లై చేసాం, ఇక్కడ ఉన్న √3కి √3తో మల్టిప్లై చేసాం. 1 ఇంటూ √3 అయింది, ఇక √3 ఇంటూ √3 ఏమవుతుంది? ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకేనా? క్లియర్ కదా? ఇది ఈక్వల్ టు 3 అనే వాల్యూ అయింది. సో ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 3 అనే వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వాల్యూ? 1 వాల్యూ వచ్చింది. ఇంకా రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వాల్యూ ఉంటుంది? 2 అనే వాల్యూ ఉంటుంది. క్లియర్ కదా? సో ఇప్పుడు మీకు ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటంటే, 1 సెకండ్ మొత్తం క్లియర్ చేసి మీకు నీట్గా పెడుతున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మీకు గుర్తుండాల్సింది ఏంటంటే, ఈ 30-60 degrees కాంబినేషన్లో వచ్చినప్పుడు ఈ టవర్ పొడవు అనేది √3 వాల్యూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ 1 అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 30కి 60కి మధ్యలో ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో 30కి 60కి మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో అది 2 అనే వాల్యూ ఉంటుంది. సో 60కి ఈ టవర్కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది 1 అనే వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న బేస్ మొత్తం కూడా మనకి వాల్యూ ఎంత ఉందంటే 3 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా? 30కి 60కి డిగ్రీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ √3, ఇక్కడ 1, ఇక్కడ 2 మొత్తం కలిపి 3 అనే వాల్యూ వచ్చింది. ఇది మనకు 30కి 60కి. అలానే 60కి 45కి చూడాలి, 30కి 45కి కూడా చూడాలి. సో ఇవి ఇంకా 2 ఉన్నాయి, ఆ 2 కంప్లీట్ చేసామంటే ఆల్మోస్ట్ మీకు అంతా వచ్చేసినట్లే. ఓకేనా? సో ఇప్పుడు నేను నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు 60కి 45కి ఈ రెండింటి మధ్య నేను కంపారిజన్ చేస్తున్నాను. ఓకేనా? సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే ఇంతకు ముందు మనం ట్రై చేసాం కదా. సో ఒక ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ ఇది, క్లియర్ కదా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్లో ఇక్కడ ఒక లైన్ వచ్చింది. సో 1 సెకండ్. సో ఇప్పుడు వాల్యూస్ మనం రాస్తున్నాము. సో ఇది 1 సెకండ్, ఇది 45 degrees యాంగిల్, ఇది 60 degrees యాంగిల్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒకవేళ మీకు ఇది టవర్ అనుకుంటే ఈ టవర్కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్లో ఎక్కువ ఉంటుంది, దూరం వెళ్ళే కొద్దీ వాల్యూ అనేది తగ్గిపోతుంది అనేసి మీకు క్లారిటీగా ముందే చెప్పాను. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటికి వాల్యూస్ రాయాలంటే ఏం చేయాలి? మీకు ఆల్రెడీ ముందుగా క్లియర్గా మీకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే 60 degrees యాంగిల్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 1 సెకండ్, ఇది 60 degrees యాంగిల్ ఉన్నప్పుడు చూస్తే 60 degreesకి ఇది 1, √3, 2. అలానే (45 degrees) యాంగిల్ ఉన్నప్పుడు ఇది 45 degrees యాంగిల్ అనుకుంటే
దీని వాల్యూ ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ √2 వస్తుంది. సో ఇది మనం ఇక్కడ కాంబినేషన్లో మనం ఇప్పుడు జాయిన్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఈ ట్రయాంగిల్, ఈ చిన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ ఇది అండి, ఈ చిన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో లోపల అది 60 డిగ్రీస్ యాంగిల్. ఈ 60 డిగ్రీస్ యాంగిల్కి సంబంధించిన వాల్యూస్ నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. చూడండి ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ 1 అనే వాల్యూ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ ఉంది. తర్వాత ఈ టవర్ ఏదైతే ఉందో, దాని వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ √3 అనే వాల్యూ వచ్చింది. క్లియర్ కదా. ఇప్పుడు మనం పెద్ద ట్రయాంగిల్ని చూసుకున్నాం. ఈ పెద్ద ట్రయాంగిల్ చూస్తే 45 డిగ్రీస్ యాంగిల్ది. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని మనం ఎంటర్ చేయబోతున్నాం. సో మీకు క్లియర్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా మొత్తం ఎంత ఉంది వాల్యూ, ఇక్కడ 1 అనే వాల్యూ ఉంది. క్లియర్ కదా. ఇక్కడ ఎంత ఉంటుంది, ఈ టవర్ ఏదైతే ఉందో, ఈ టవర్ యొక్క వాల్యూ కూడా 1 అనే వాల్యూ ఉంది. ఓకేనా. సో 1 ఉన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏదైతే టవర్ ఉందో ఆ టవర్ యొక్క వాల్యూ √3 ఉంది, అలాగే 1 అనే వాల్యూ కూడా ఉంది. సో మనకు రెండు వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, అలా ఉండకూడదు. రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 1ను కాస్త ఇంటూ √3 చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ కూడా √3 అయిపోతుంది. సో ఇది మొత్తం వాల్యూ కూడా √3 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కూడా ఈ 1ను కూడా √3తో మల్టిప్లై చేయాలి. ఎందుకు, ఇక్కడ ఉన్న దానికి కాదు, ఇక్కడ ఉన్న దానికి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 1, ఇక్కడ 1, ఈ 45 డిగ్రీస్ యాంగిల్ చూసినప్పుడు ఇక్కడ 1, ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ 1ను కాస్త √3తో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ ఉన్న 1ను కాస్త √3తో నేను మల్టిప్లై చేస్తున్నాను. క్లియర్ కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను చూడండి, ఇక్కడ ఇంటూ √3 చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇంటూ √3 చేస్తే ఈక్వల్ టు ఏమొచ్చింది, మొత్తం కూడా √3 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా. సో ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వాల్యూ మొత్తం కూడా ఇదంతా కూడా మనకు √3 అనే వాల్యూ వచ్చింది. ఈ టవర్ ఏదైతే ఉందో దాని వాల్యూ కూడా √3 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ వచ్చింది. ఈ ప్లేస్ ఏదైతే ఉందో టవర్ నుంచి 60 డిగ్రీస్ యాంగిల్ మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో అది 1 అనే వాల్యూ వచ్చింది. కానీ టవర్ దగ్గర నుంచి 45 డిగ్రీస్ వరకు మొత్తం ఉన్న వాల్యూ ఎంత, √3 వాల్యూ వచ్చింది. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 ఉన్నప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 ఉన్నప్పుడు, ఇక్కడ నుంచి ఈ రిమైనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అది ఎంత అవుతుంది, జస్ట్ బేసిక్. ఓకేనా. అదేంటి, √3 - 1 మొత్తం √3 అయినప్పుడు, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 అయినప్పుడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 అయినప్పుడు ఈ 1ను తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. సో √3 ఇక్కడ 1, ఇది √3 - 1. క్లియర్ కదా. సో ఇది మీకు గుర్తుండాలి, 60కి 45 డిగ్రీస్కి మధ్యలో వాల్యూస్. అలాగే నెక్స్ట్ ఇంకొక లాస్ట్ చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 45 డిగ్రీస్కి 30 డిగ్రీస్కి మధ్యలో కాంబినేషన్లో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఒక ట్రయాంగిల్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదండి. సో ఈ ట్రయాంగిల్లో ఇప్పుడు మీకు చూస్తే ఇది 30 డిగ్రీసు, ఇది 45 డిగ్రీసు. ఎందుకు, టవర్కి దూరంగా ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉంటుంది. టవర్కి దగ్గరగా ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో ఈ డిగ్రీస్ అనేవి పెరుగుతూ వెళ్తాయి. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్గా. సో మనకు ఆల్రెడీ మీకు స్టార్టింగ్ నుంచి మీకు చెప్తున్నది ఏంటి, జస్ట్ చిన్న ట్రయాంగిల్స్ ఏవి చెప్పాను మీకు స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో కూడా. ఇది ఒకవేళ ట్రయాంగిల్ అనుకుంటే ఆ ట్రయాంగిల్ 45 డిగ్రీస్ వాల్యూ అయితే, 45 డిగ్రీస్ యొక్క ట్రయాంగిల్ అయితే ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ √2 అవుతుంది. అలానే ఇంకొక ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఈ ట్రయాంగిల్ కనుక మనకు 30 డిగ్రీస్ది ఉందనుకోండి, ఇక్కడ వాల్యూ √3 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. క్లియర్ కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ చిన్న ట్రయాంగిల్ లోపల ఏదైతే ఉందో ఈ చిన్న ట్రయాంగిల్ దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ చిన్న ట్రయాంగిల్ యొక్క వాల్యూస్ అని నేను ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను. క్లియర్గా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ ఎంత ఉంది, 1 అనే వాల్యూ ఉంది. మరి ఇక్కడ నుంచి ఈ టవర్ పొడవు అంతా ఏదైతే ఉందో ఆ టవర్ యొక్క పొడవు కూడా ఎంత ఉంది, ఇక్కడ 1 అనే వాల్యూవే ఉంది. సో ఇక్కడ మొత్తం కూడా 1 అనే వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ పెద్ద ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఈ పెద్ద ట్రయాంగిల్ నేను చూసుకుంటున్నాను, దాని వాల్యూ ఎంత, 30 డిగ్రీస్. సో ఈ సెకండ్ ట్రయాంగిల్ బేస్ చేసుకొని
ఇక్కడ నేను వాల్యూస్ ఎంటర్ చేయబోతున్నాను. సో ఇక్కడ బేస్ చూడండి, బేస్ అనేది ఇక్కడ ఎంత ఉంది, మొత్తం √3 ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా మనకు √3 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా. అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది మొత్తం కూడా మనకి ఎంత ఉంది, 1 అనే ఉంది. సో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 ఈ రెండు ఈక్వల్ అయిపోయినాయి. సో ఇక్కడ 1 అనే ఈ 30 degrees యాంగిల్లో ఇక్కడ 1 అనే వచ్చింది, 45 degreesలో కూడా ఇక్కడ 1 అనే వచ్చింది. సో ఇక్కడ ఈ టవర్ ఏదైతే ఉందో ఈ టవర్ అనేది 1 అనేకి ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ నుంచి అంటే పోల్ దగ్గర నుంచి 45 degrees మధ్యలో మనకు 1 అనే వాల్యూ వచ్చింది. సో పోల్ దగ్గర నుంచి మొత్తం 30 degrees వరకు చూసుకుంటే √3 అనే వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం కూడా √3 వాల్యూస్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 1 వదిలినప్పుడు ఇక్కడ నుంచి ఈ రిమైనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఎంత ఉంటుంది, జస్ట్ మీకందరికి తెలుసు, మీరు చెప్పండి. √3 - 1 అనే వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. క్లియర్ కదా. సో మీకు ఈ 3 గుర్తుంచుకోవాలి. సో మళ్ళీ నేను లాస్ట్గా చివరిగా ఒక్కసారి వెళ్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. జస్ట్ ఒక 2 minutesలో 1 minuteలో కవర్ చేసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే 30 degrees 60 degrees కాంబినేషన్ చూసినప్పుడు 30 degrees 60 degrees కాంబినేషన్ చూసినప్పుడు ఇక్కడ ఏదైతే టవర్ పొడుగు ఉంటుందో అది √3. ఇక్కడ మొత్తం వాల్యూ 3 అనే వాల్యూ వచ్చింది. ఇక్కడ 1 ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. క్లియర్ కదా. అంటే మళ్ళీ వీడియోస్లో క్వశ్చన్స్ చెప్పేటప్పుడు మళ్ళీ క్లియర్గా మళ్ళీ కూడా చెప్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మళ్ళీ ఒకసారి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు 60కి 45 degrees కాంబినేషన్లో కనుక మీరు చూసినట్లయితే 45 degrees 60 కాంబినేషన్లో చూస్తే ఈ టవర్ పొడవు అనేది √3 అవుతుంది, ఈ బేస్ అనేది √3 అవుతుంది. ఇక్కడ టవర్ దగ్గర నుంచి 60కి 1 అవుతుంది వాల్యూ. ఈ 60కి 45కి మధ్యలో √3 - 1 అనే వాల్యూ వస్తుంది. అలానే చివరిగా మనం ఇక్కడ 45 degreesకి 30 degreesకి ఈ వాల్యూస్ కనుక మనం ఇక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా చూడండి, ఈ టవర్ పొడవు అనేది 1 అయింది, ఈ టోటల్ పొడవు అనేది √3 అయ్యింది. ఇక్కడ నుంచి టవర్ దగ్గర నుంచి 45 degrees మధ్యలో 1 అనే వాల్యూ వచ్చింది, 45 నుంచి 30 degrees మధ్యలో ఈ √3 - 1 అనే వాల్యూ వచ్చింది. ఓకేనా. ఇది మీకు గుర్తున్నది. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే లేటెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ ఒక క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకోబోతున్నాం. ఓకేనా. సో క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ ఇక్కడ చూడండి, యు ఆర్ అబ్జర్వింగ్ ద టాప్ ఆఫ్ ది ప్లామ్ ట్రీ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ చేంజెస్ టు 30 degrees వెన్ యూ మూవ్ 120 meters అవే ఫ్రమ్ ద ట్రీ. వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ ది ప్లామ్ ట్రీ? తెలుగులో కూడా చదువుతుంది చూడండి. మీరు ఒక తాటి చెట్టు పైన మీరు ఒక తాటి చెట్టు పై ఉన్న కొనను, పైన చివరగా ఉన్న కొనను, టాప్లో ఉన్నది ఏదైతే టవర్ పొడవు పైన ఉంటుంది కదా ఆ చెట్టు, తాటి చెట్టు యొక్క పైన కొన ఏదైతే ఉంటుందో ఆ కొనను 45 degrees ఊర్ధ్వ కోణంలో చూస్తున్నారు. ఆ తాటి చెట్టు నుంచి ఇంకా 120 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత చూస్తే 30 degreesకు మారింది. అయితే ఆ తాటి చెట్టు పొడవు ఎంత అని అడిగారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, మీకు క్లియర్గా డయాగ్రామ్ వేస్తాం చూడండి. 1 second. సో ఇప్పుడు మీకు క్లియర్గా నేను డయాగ్రామ్ వేస్తున్నాను. ఇది మొత్తం ట్రయాంగిల్ అనుకుంటే సో ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ వాల్యూస్ నేను మీకు ఎంటర్ చేస్తున్నాను ఈజీగా. సో ఇక్కడ ఏంటి అన్నాడంటే చూడండి, ఒక తాటి చెట్టు ఉంది అనుకోండి, ఇది తాటి చెట్టు అంటున్నానండి, ఇది తాటి చెట్టు అనుకోండి, ఇది తాటి చెట్టు యొక్క టాప్లో ఉన్న కొన, పైన ఉన్న కొన ఇది. ఓకేనా. ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరే అనుకోండి, మీరే ఈ తాటి చెట్టు ఏదైతే ఉంది, తాటి చెట్టు పైన ఉన్న కొన ఏదైతే ఉందో, ఈ తాటి చెట్టు కదా, తాటి చెట్టు పైన ఉన్న కొన ఏదైతే ఉందో ఈ కొనని చూడడానికి మీరు ఇక్కడ 45 degrees యాంగిల్లో మీరు ఇక్కడ నుంచి నిల్చొని చూస్తూ ఉన్నారు. ఓకేనా. క్లియర్ కదా. ఈ ప్లేస్లో నుంచి 45 degrees యాంగిల్లో, ఓకేనా, ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ 45 degrees యాంగిల్లో ఇక్కడ నుంచి పర్సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఈ టాప్ను చూడడానికి 45 degrees యాంగిల్ అయింది. అయితే మళ్ళీ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, అయితే ఆ తాటి చెట్టు నుంచి ఇంకా 120 మీటర్ల దూరం వెళ్ళిన తర్వాత, ఓకేనా, ఆ తాటి చెట్టు దగ్గర నుంచి, సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ తాటి చెట్టు ఇదే, తాటి చెట్టుకి ఇంకా కొంచెం 120 మీటర్ల దూరం వెళ్ళిపోయాడు. సో ఇప్పుడున్న ప్లేస్ కంటే 120 మీటర్ల దూరం
ఇక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు 120 మీటర్ల దూరం వచ్చేసాడు. సో ఇక్కడ అంటే 120 మీటర్ల దూరం వచ్చేస్తే పర్సన్ అతను ఇక్కడికి వచ్చేసాడు. ఈ ప్లేస్లోకి పర్సన్ వచ్చేసాడు. క్లియర్ కదా? సో ఈ ప్లేస్లో పర్సన్ ఇప్పుడు ఉన్నాడండి. ఈ ప్లేస్లో పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ అక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? ఇది ఈ వాల్యూ అనేది 30 డిగ్రీస్ లాగా చేంజ్ అయిపోయింది. అయితే ఈ టవర్ యొక్క ఈ చెట్టు ఏదైతే ఉందో తాటి చెట్టు, ఈ చెట్టు ఉంది కదా, ఈ తాటి చెట్టు యొక్క పొడవు ఎంత అడిగారు. ఓకేనా? సో ఈ తాటి చెట్టు అనేది నార్మల్గా పర్సన్ ఈ ప్లేస్లో నుంచి చూస్తే 45 డిగ్రీస్ యాంగిల్లో తాటి చెట్టు పైన ఉన్న కొనను చూశాడు. అయితే ఇక్కడ నుంచి 120 మీటర్ల దూరం ఇంకా కొంచెం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత చూస్తే ఇక్కడ నుంచి 30 డిగ్రీస్ యాంగిల్లోకి ఆ టవర్ అనేది చెట్టు పైన ఉన్న కొన అనేది కనిపిస్తుంది. ఓకేనా? అయితే ఈ చెట్టు యొక్క పొడవు ఎంత అని కనుక్కోమని చెప్పారు. మనం ఇందాక నుంచి మనం అదే డిస్కస్ చేస్తున్నాం. 45 డిగ్రీస్కి 30 డిగ్రీస్కి మధ్యలో ఉన్న కాంబినేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. సో యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు ఏంటండి, మనకు జస్ట్ ఈ చిన్న ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేద్దాం. వాల్యూస్ ఎంటర్ చేస్తే 45 డిగ్రీస్ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ నేను నీకేం చెప్పాను, మళ్ళీ ఇక్కడ ట్రయాంగిల్ నేను మళ్ళీ రాస్తాను చూడండి. 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది 45 డిగ్రీస్ అనుకుంటే ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ √2. క్లియర్ కదా? సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 1 అనే వాల్యూ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నారు, 30 డిగ్రీస్ యాంగిల్లోకి మారిపోయింది. ఓకేనా? 30 డిగ్రీస్ యాంగిల్లోకి మారిపోయింది కాబట్టి ఆ 30 డిగ్రీస్ సంబంధించిన ట్రయాంగిల్ కూడా నేను వేస్తున్నాను చూడండి. ఇది 30 డిగ్రీస్ యాంగిల్ అనుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఏమైంది, 1 అవుతుంది. ఇక్కడ ఉన్న వాల్యూ √3 అవుతుంది. ఇక్కడ 2 అనే వాల్యూ వస్తుంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ మొత్తం ట్రయాంగిల్కి ఇప్పుడు ఈ మొత్తం ట్రయాంగిల్ బేస్ చేసుకొని నేను బేస్ చేసుకొని వాల్యూస్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను ఈ 30 డిగ్రీస్ ట్రయాంగిల్తో. చూడండి, ఇక్కడ నుంచి ఈ టాప్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఇది మొత్తం ఇటు సైడ్ ఉన్న చెట్టు పొడవు కూడా అదే తాటి చెట్టు పొడవు కూడా ఏముంది, 1 అనే వాల్యూ ఉంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ 1, అక్కడ ఉన్న వాల్యూ 1 ఉంది. సో కామన్ అయిపోయింది. కానీ ఇక్కడ బేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత వాల్యూ ఉందండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 వాల్యూ వచ్చింది. క్లియర్ కదా? అయితే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు √3 వాల్యూ వచ్చింది. మొత్తం కలిపి √3 ఉంది. కానీ ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ అంటే టవర్ దగ్గర నుంచి 45 డిగ్రీస్ యాంగిల్ వరకు ఎంత ఉంది వాల్యూ, 1 అనే వాల్యూ ఉంది. సో మొత్తం కలిపి √3 వాల్యూ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ వస్తే ఇక్కడ నుంచి ఈ రిమైనింగ్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ ఎంత ఉంటుంది మీ అంచనా? ఏం లేదండి, మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇది √3 - 1 ఆల్రెడీ మీకు క్లియర్గా చెప్పాను కదా. సో ఇప్పుడు మనకున్న అసలైన క్వశ్చన్ ఏంటి అని అంటే, 1 సెకండ్ ఇది క్లియర్ చేసేస్తాను. ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది ఇప్పుడు మనకు అసలైన క్వశ్చన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం అడిగారు, ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, ఈ టవర్ యొక్క పొడవు ఎంత అని అడిగారు. మనకు ఎక్కడెక్కడ వాల్యూస్ వచ్చాయి, ఇక్కడ నుంచి మనకు ఈ వాల్యూ అనేది ఇచ్చారు. ఏంటి, √3 - 1 ఈక్వల్ టు √3 - 1 ఈక్వల్ టు కాకపోయినా √3 - 1ని √3 - 1కు వాల్యూ ఎంత ఉందంటే 120 మీటర్లు ఉంది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, ఈ టవర్ యొక్క పొడవు కనుక్కోమన్నారు. సో టవర్ యొక్క పొడవు కనుక్కోవాలంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 1 అనే వాల్యూ ఉంది. సో √3 - 1కి 120 మీటర్స్ అయితే 1 అనే వాల్యూకి ఎన్ని మీటర్లు అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 × 120 డివైడెడ్ బై √3 - 1 ఇంటూ క్వశ్చన్ మార్కు. క్లియర్గా చూడండి, మళ్ళీ రాస్తున్నాను. 1 × 120 డివైడెడ్ బై √3 - 1 ఇంటూ క్వశ్చన్ మార్కు. సో మనకు ఆ ఇంటూ క్వశ్చన్ మార్క్ మనం రాసినా రాయకపోయినా ఒకటే కాబట్టి ఆ ఇంటూ క్వశ్చన్ మార్క్ అనేది నేను తీసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఏమొస్తుంది, 1 × 120 అంటే ఎంత, 120 డివైడెడ్ బై ఇక్కడ కింద ఎంత ఉంది, √3 - 1. సో ఈ వాల్యూ ఆల్రెడీ మనం ఇక్కడ ఎక్కడైనా చూసామా మీటర్స్లో, ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో 120 డివైడెడ్ బై √3 - 1 ఈజీగానే ఉంది కదా. సో నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇలా పెద్దగా అంటే స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. కానీ
మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లియర్గా మీరు మీ వంతకు ఓన్గా రాస్తున్నప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd క్వశ్చన్. సో ఆల్రెడీ 7 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి కదండి. సో 7 వీడియోస్లో 20 క్వశ్చన్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ 8th వీడియోలో 21st క్వశ్చన్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసాను. ఇప్పుడు 22nd క్వశ్చన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ పోల్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ది గ్రౌండ్ ఈస్ 30 degrees. After walking 50√3 meters towards the pole, the angle becomes 60 degrees. Then find the height of the pole అడిగారు. ఉన్న చోటు నుంచి 50√3 మీటర్ల ముందుకు నడిచిన ఒక స్తంభం ఊర్ధ్వ కోణం 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల కోణంలోకి మారుతుంది. అయితే ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఆన్సర్ ట్రై చేస్తే మీకు ఏమొస్తుంది, ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఏ కాంబినేషన్స్ అడిగారు చూడండి. కాంబినేషన్స్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 30 degrees 60 degrees తెలుగులో చూడండి. ఇక్కడ చూడండి, 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల కోణంలోకి మారింది. ఎన్ని మీటర్ల దూరం నడిచిన తర్వాత? 50√3 మీటర్లు నడిచిన తర్వాత అని చెప్పి ఇచ్చారు. మనకి ఈ వాల్యూస్ చాలు. ఇంక క్వశ్చన్ ఏం అడిగారు, అయితే ఆ స్తంభం యొక్క పొడుగు ఎంత అని అడిగారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాం కదా, క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, స్తంభం గురించి, ఒక పోల్ గురించి, కరెంట్ పోల్ గురించి కానీ, లేదా నార్మల్ పోల్ గురించి కానీ, స్తంభం గురించి కానీ అడుగుతారు. లేదంటే ఒక చెట్టు పొడుగు, తాట చెట్టు కానీ, టెంకాయ చెట్టు కానీ ఏదైనా అడుగుతారు. అలానే ఇంకా లేదంటే టవర్ గురించి అడుగుతారు, లేదా ఎత్తైన బిల్డింగ్ గురించి అడుగుతారు. అంతే, ఇంకేం లేదు. ఇందాక మనకు తాటి చెట్టు అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి మనకేమి ఇచ్చారు, ఆ స్తంభం యొక్క పొడుగు అన్నారు. అంటే ఒక పోల్ గురించి మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. క్లియర్ కదా? సో ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం డయాగ్రామ్ కనుక మనం వేసినట్లయితే 60 degrees 30 degrees కాంబినేషన్ ఒకటి సేమ్ అదే డయాగ్రామ్ మనం వేసుకుంటాం. వేరే కొత్తగా మనం ఏం ట్రై చేయమండి. సో ఆల్రెడీ క్లియర్గా మీకున్నది నేను మళ్ళీ చెప్తున్నాను. చూడండి, డయాగ్రామ్ తీసుకుంటున్నాను. సో ఇది ట్రయాంగిల్, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు నేను వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. చూడండి, ఇది 30 degrees, ఇది 60 degrees. అదేంటి సార్, ఇక్కడ 60 రాసుకోవచ్చు కదా, ఇక్కడ 30 రాసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అలా రాదండి. ఎప్పుడైనా సరే 1 సెకండ్, ఎప్పుడైనా సరే దూరంగా ఉన్న వాల్యూ, ఇది టవర్ అనుకుంటే టవర్కి దూరంగా ఉన్న వాల్యూ 30 degrees అంటే తక్కువ ఉంటుంది. టవర్కి దగ్గరలో ఉన్న వాల్యూస్ 60 degrees అంటే ఎక్కువ ఉంటుంది. సో మన కాంబినేషన్ 45 కూడా రాసుకుంటే మన క్వశ్చన్లో మనకు 30 degreesకు 60 degrees మధ్య మాత్రమే మనకు రిలేషన్ ఇక్కడ ఇచ్చారు. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ ఉన్న వాల్యూస్ని వేసుకుందాం. ఇక్కడ చూడండి, ఉన్న చోటు నుంచి 50√3 మీటర్లు ముందుకు నడిచిన తర్వాత ఒక స్తంభం ఊర్ధ్వ కోణం అనేది 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీల కోణంలోకి మారింది అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఆ పర్సన్ అనే అతను ఈ ప్లేస్లో నిల్చొని, కొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నాను, ఆ పర్సన్ అనే అతను ఈ ప్లేస్లో నిల్చొని ఒక స్తంభాన్ని చూస్తున్నప్పుడు 30 degrees యాంగిల్లోకి కనిపించింది. అదే పర్సను స్తంభం వైపు కొంచెం దూరం 50√3 మీటర్ల దూరం నడుచుకుంటూ పోయిన తర్వాత, ఇంత దూరం నడుచుకుంటూ పోయిన తర్వాత ఒక ప్లేస్లో నిల్చొని ఆ ప్లేస్ నుంచి చూస్తూ ఉంటే ఆ టవర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 60 degrees యాంగిల్లో కనిపిస్తూ ఉంది అనేసి మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సో ఇప్పుడు వాల్యూ ఏముంది ఇక్కడ, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాల్యూ అనేది 50√3 మీటర్స్. క్లియర్ కదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇంతకు ముందు మీకు ఆల్రెడీ ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా, ఆ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంబినేషన్ గురించి మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకొని, ఇది ఒకవేళ 60 degrees అనుకోండి, ఇది 60 degrees అనుకుంటే ఇక్కడ వాల్యూ 1 అవుతుంది, ఇక్కడ వాల్యూ √3 అవుతుంది, ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. అలానే ఇంకా రిమైనింగ్ ఇంకోటి ఏంటి, 30 degrees యాంగిల్ ఈ ట్రయాంగిల్కి తీసుకుంటే, ఓకేనా, 30 degrees ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఉన్న వాల్యూ √3, ఇక్కడ వాల్యూ 1, ఇక్కడ వాల్యూ 2 ఉంటుంది. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు చిన్న ట్రయాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ చిన్న ట్రయాంగిల్ బేస్ చేసుకొని వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేయాలి. సో చిన్న ట్రయాంగిల్ ఏంటి,
60 degrees. సో 60 degreesని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూస్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ చూడండి 60 degreesని బేస్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 అనే వాల్యూ వచ్చింది. క్లియర్ కదా? అలాగే ఈ టవర్ ఏదైతే ఉందో ఈ సైడ్ ఇదేదైతే సైడ్ ఉందో అది √3 ఉంది. సో ఇక్కడ కూడా ఈ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ యొక్క వాల్యూ అనేది √3 అవుతుంది. క్లియర్ కదా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే పెద్ద ట్రయాంగిల్కి వస్తున్నాను. పెద్ద ట్రయాంగిల్కి వస్తే పెద్ద ట్రయాంగిల్ యొక్క వాల్యూ ఎంత? 30 degrees. సో ఈ 30 degreesని బేస్ చేసుకొని మనం ఇప్పుడు వాల్యూస్ అనేవి మనం ఎంటర్ చేయబోతున్నాం. సో ఇక్కడ క్లియర్గా మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా మొత్తం ఎంత ఉంది? ఇక్కడ బేస్ అనేది √3 వాల్యూ అనేది ఉంది. అలాగే ఇక్కడ మీకు ఈ టవర్ ఏదైతే ఉందో ఆ టవర్ అనేది ఇక్కడ చూస్తే 1 అనే వాల్యూ ఉంది. ఓకేనా? ఇది 1 అని ఉంది. సో సేమ్ ఇదే టవర్కి √3 అనే వాల్యూ ఉంది, ఇదే టవర్కి 1 అనే వాల్యూ కూడా ఉంది. అలా ఉండకూడదు. రెండింటిని మనము ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1కి కాస్త ఇంటూ √3 చేస్తే ఇక్కడున్న 1కి కాస్త ఇంటూ √3 చేస్తే ఇక్కడున్న ఆల్రెడీ √3కి కాస్త ఇంటూ √3 చేయాలి. క్లియర్ కదా? సో ఇక్కడున్న 1కి √3 చేస్తే ఇక్కడున్న √3 ఏదైతే ఉందో ఈ √3కి మళ్ళీ ఇంటూ √3 చేస్తాను. ఎందుకంటే రెండింటిని ఈక్వల్ చేయాలి కాబట్టి. ఇప్పుడు మనకు మీరు క్లియర్గా చూడండి ఈ 1కి ఇంటూ √3 చేసామనుకోండి ఇక్కడ వాల్యూ √3 అవుతుంది, ఇక్కడ ఉన్న ఆల్రెడీ వాల్యూ √3లోనే ఉంది. సో ఆ రెండు కూడా సేమ్ అయిపోయాయి. ఓకేనా? సో ఇప్పుడు కనుక మీరు చూస్తే ఇక్కడ ఉన్న వాల్యూకి మనం ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాల్యూకి √3 కూడా చేయాలి కదా, అప్పుడు ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? సో మీకు క్లియర్గా పెడతాను. 3 అయ్యింది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఈ మొత్తం వాల్యూ కూడా 3 అయినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 వాల్యూ అయినప్పుడు ఇక్కడ నుంచి రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంది? 3 - 1. 3 - 1 ఈక్వల్ టు ఎంత? 2 అనే వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 అనే వాల్యూ ఉంది. క్లియర్ కదా? సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ వరకు మీకు సెటప్ మొత్తం అర్థమైపోయింది కదా? సో సెటప్ మొత్తం మీకు అర్థమైపోయినప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 అనే వాల్యూ దగ్గర మనకు నెంబర్ ఎంత ఉంది? 50 √3 ఉంది. సో 2 అనే వాల్యూకి 50 √3 అయితే మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటి? ఇక్కడ ఆ స్తంభం యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. సో స్తంభం యొక్క ఎత్తు ఇది కాబట్టి దీన్ని కనుక్కోవాలి. దీని యొక్క వాల్యూ ఎంత ఉంది? √3 ఉంది. సో √3 యొక్క వాల్యూ ఎంత? క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఏంటి? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో √3 ఇంటూ 50 √3 డివైడెడ్ బై 2 ఇంటూ క్వశ్చన్ మార్కు. ఓకేనా? సో నేను మళ్ళీ క్లియర్గా రాస్తాను చూడండి. √3 ఇంటూ 50 √3 డివైడెడ్ బై 2 ఇంటూ క్వశ్చన్ మార్కు. సో 2 ఇంటూ క్వశ్చన్ మార్క్ రాయకపోయినా ఒకటే కాబట్టి 2 మాత్రమే రాస్తున్నాను. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే ఇందులో నుంచి 50 అనేది కామన్ తీస్తే √3 అనేది కామన్ కాదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 50 అనేది ఉంది కదా. సో 50 ఉంది, తర్వాత ఇక్కడ ఏముంది? ఇక్కడ √3 ఉంది, ఇక్కడ ఆల్రెడీ ఇంకో √3 ఉంది, కాబట్టి √3 ఇంటూ √3 ఏమవుతుంది? మనకు 3 అనే వాల్యూ అవుతుంది. క్లియర్ కదా? సో నేను దాన్ని క్లియర్గా రాస్తాను. రూట్ డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది? 2 అనే వాల్యూ ఉంది. నేను మళ్ళీ కింద స్టెప్స్ నీట్గా రాస్తున్నాను చూడండి. ఇక్కడ నీట్గా రాస్తున్నాను. 50 ఇంటూ √3 ఇంటూ √3 ఏదైతే ఉందో ఆ √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 అవుతుంది. డివైడెడ్ బై 2 అనే వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే 2 1s 2 25s క్యాన్సిల్ అయిపోయిందా? చూడండి 2 1s 2 25s 2 25 50 కదా, క్యాన్సిల్ అయిపోయింది. సో మొత్తం ఎంత ఇక్కడ? 25 ఇంటూ 3 ఎంత? 75. 25 3 75 మీటర్లు. ఇది ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్లో 75 మీటర్స్ ఉంది, అది మన కరెక్ట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ టవర్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ అండ్ ది
on the ground on the same side of it. Sorry, question మళ్ళీ క్లియర్ అవుతుంది. From the top of the tower, the angle of depression of the two objects on the ground on the same side of it observed to be 60 degrees and 30 degrees respectively, and the distance between the object is 400√3 meters. Then the height of the tower is. ఒక టవర్ పై నుంచి భూమి మీద ఒకే వైపున ఉన్న రెండు వస్తువులను 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీలు నిమ్న కోణంలో చూడవచ్చు. ఆ వస్తువు మధ్య దూరం 400√3 మీటర్లు అయితే ఆ టవర్ యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏం లేదండి, 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ కాంబినేషన్లో ఇచ్చారు. సో 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ కాంబినేషన్లో ఉన్నప్పుడు ఈ 60కి 30కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది 400√3 మీటర్స్ అయింది. అయితే ఆ టవర్ ఎత్తు ఎంత అని అడిగారు. సో మీరు ఈ వీడియోకి ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ట్రై చేసి మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ని మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కరెక్టా రాంగ్ అనేది మీకు కామెంట్స్లో చెప్తాను. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, నేను మెయిన్గా ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఈ వీడియో అనేది ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి రిమైనింగ్ కూడా ఈ జామెట్రీ కావచ్చు, లేదంటే మొత్తం ప్యూర్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మొత్తం కూడా మనం కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలనేసి మేము ప్లాన్ చేస్తున్నాము. సో మీరు డైలీ కూడా ఫాలో అవుతూ మీరు వీడియోస్ని చూస్తూ ఉండండి. మీరు ఎంకరేజ్ చేయడానికి, నన్ను కూడా ఎంకరేజ్ చేయాలంటే ప్రతి వీడియోకి కూడా మీరు వీలైనంత వరకు కామెంట్ అనేది ఖచ్చితంగా పెట్టండి. అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వితిన్ 24 hours మేము మీకు ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము పాస్ చేస్తాం. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.